తారీఖు ఫిబ్రవరి రాత్రి ఒక దుర్ఘటన జరిగింది. మీ అందరూ తెలిసింది. ఉల్లగడ్డ పూడు అనే విలేజ్ నుంచి సుమారు 30 మంది భక్తులు తలకోన పోవడానికి రాత్రుల్లో ప్రయాణం చేసిన అడవి గుండా నడిచి వెళ్ళడానికి ప్రయత్నంలో సుమారు 1 గంట ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు రేణుగులు దాడి చేశాయో అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ముందుగా చెంగల్ రాయుడు అనే వ్యక్తి ముందుగా వెళ్తూ ఉన్నారు. అతని వెనకాల మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. అక్కడ పోయినాక కొంత వాళ్ళకి అనుమానం వచ్చి ఏదో దారి తప్పినామని చెప్పని అందరూ కూడా చుట్టుపక్కల లైట్లెస్ వెతుకుతున్నారంట. ఆ సమయంలో చెంగల్ రాయుడు ముందు ఉండడం వల్ల ఆయనకు ఇక్కడ ఏనుగులు ఉన్నాయని అనుమానం వచ్చింది. వచ్చి వాటి పారిపోవడానికో ఏదో ఆయన అనుకొని అతని దగ్గర ఉన్న టిఫిన్ క్యారెట్ పెద్దది ఏదైతే స్టీల్ది దాన్ని గట్టిగా డమని వాయించడం జరిగింది. అలా వాయించినప్పుడు ఆ ఏనుగులు ఏదైతే ఉన్నాయో సుమారుగా ప్రత్యక్ష సాక్షి ప్రకారం సుమారు 30 ఉన్నాయంటున్నారు. అవి తిరిగి తిరగబడి భయపడి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో సుమారు 3 చనిపోయినారు, 2 గాయపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా తప్పించుకొని పారిపోయి అక్కడ దాక్కోవడం జరిగింది. ఈ ప్రత్యక్ష సాక్షి కూడా దాక్కున్నారు. తర్వాత అందరూ జనాలు వచ్చినాక అందరూ కూడా బయటకు వచ్చారు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. అయితే ప్రజలందరూ కూడా చుట్టుపక్కల విలేజర్ రాత్రుల్లో అడవిలోకి వెళ్ళొద్దండి. ఆ విధంగా వెళితే ఇట్లా మృగాలు, వన్యమృగాలు ఇబ్బంది, ప్రాణాలకు కూడా ప్రమాదం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకి తెలిసేటట్టు మా ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి కేసు కట్టడం జరిగింది. ఇద్దరిని చనిపోయిన విషయంలో మిగతా 2 కూడా మంచి ట్రీట్మెంట్ కోసం తిరుపతి పంపడం. ఈరోజు అర్ధరాత్రి ఈ రైల్వే కోడూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఘోరమైన ప్రమాదం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. 3 నిండు ప్రాణాలని ఈ అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో కోల్పోయారు 3. అదేవిధంగా చాలామంది క్షతగాత్రులు అయినారు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రాణాపాయ స్థితిలో. ఇది ఎప్పుడు మేము కని విని ఎరగలేదు. ఇలాంటి సంఘటన మేము వినగలేదు. రైల్వే కోడూరు చుట్టుపక్కల మాకు అటవీ ప్రాంతమే ఉంటుంది. అయినప్పుడు కూడా ఆ ప్రాంతాల వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఎప్పుడైనా ఈరోజు శివరాత్రి సందర్భంగా వాళ్ళు అటవీ ప్రాంతంలోకి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, అక్కడ ఈ తప్పు జరగడం తీర్చుకోలేంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఈ మృతులకి 10 లక్షలు, అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి, ప్రమాదంలో గాయపడిన వాళ్ళకి 5 లక్షల చొప్పున ప్రకటించారు. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, మీ ప్రాణాలే మాకు ముఖ్యం. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళం. మా కుటుంబ సభ్యులను కోల్పోయినంత బాధగా ఉంది మా అందరికీ. కాబట్టి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఈ పండుగ పర్వదినాల్లో మీరు భక్తి కన్నా ప్రాణాలు మిన్న అనే విధంగా ఒకటి పెట్టుకోండి. మనం లేకపోతే మన కుటుంబాలు ఏమవుతాయని ఒకసారి ఆలోచించండి. తగిన సూచనలు తీసుకొని, జాగ్రత్తలు తీసుకొని అటవీ మార్గాల్లోకి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకూడదు, అందరూ క్షేమంగా ఉండాలనేదే మా యొక్క లక్ష్యంగా, మా ప్రభుత్వ లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం.